ఏపీ చాలా విచిత్రమైన పరిస్థితులున్న రాష్ట్రం అబ్బా. రైతులకి మద్దతు ధర ఉండదు. అరటికి కిలో ₹1.5 మాత్రమే ధర పలికే పరిస్థితి. రైతులు కుప్పలుగా పోసే అరటి గెలల్ని మనం చూస్తూ ఉంటే సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు మద్దతు ధరలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ₹60 ₹100 ఉండే సినిమా టికెట్ని 600కి అమ్ముకోవచ్చు అంటూ బెనిఫిట్ తెచ్చే షోలు వేసుకోవచ్చు అని మద్దతు పలుకుతున్న రోజులు కదా. ప్రచారం చూడబోతేనేమో వన్ సైడెడ్గా ఉంటుంది. మీడియా మొత్తం పాలకోవా తినిపించేస్తూ ఉంటుంది. తీయగా ఉంది మొత్తం అంతా. వాస్తవాలు కనపడవు, కన్నీళ్లు కనపడవు, కారం లాంటి నిజాలు ఎదురుపట్ల మనకి చాలామందికి, మీడియా చూసేవాళ్ళకి. మరి ఇలాంటప్పుడు వాస్తవాలంటే ఎవరు చూపిస్తారు? ప్రచారం అంతా ఓ పక్కన గుచ్చెత్తి పోస్తూ ఉంటే మరి వాస్తవాలు చూపించాలంటే ఎస్, హియర్ కమ్స్ జగన్ ప్రెస్ మీట్. జగన్ ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుండొచ్చు, ఆరోపణలు చేసి ఉండొచ్చు, వైసీపీ ఎజెండానే ఆయన వినిపించుండొచ్చు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, ఇందులో రాష్ట్రానికి అర్థం కావాల్సిన పాయింట్లు ఏమున్నాయని చూస్తే 5-6 కనపడినాయి. 2 గంటలో 2.5 గంటలో జగన్ మాట్లాడిన దాంట్లో ఈ 5-6 అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ మీడియాలోనూ రాని వాస్తవాలేంటో చూస్తే గనక అవునా, అసలు కోణాలు ఇంత భయానకంగా ఉంటాయా అని మనకు అర్థమవుతుంది. రైతులకు సంబంధించి, స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి, అలాగే ఉద్యోగుల అవస్థలకు సంబంధించి, లడ్డూలో జంతువుల కొవ్వు లాంటి కల్పిత గాథల గురించి జగన్ మాట్లాడిన దాంట్లో కొత్త విషయాలు ఏమున్నాయో క్లియర్ కట్గా చూద్దాం. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? ఏపీలో మన రాజకీయాల్లో మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియాలో అయితే పబ్లిసిటీ జరుగుతుంది, లేదంటే అంత బ్రహ్మాండం భజగోవిందం అనే ప్రాపగాండా మాత్రమే చూస్తుంటాం కదా. మరి వాస్తవ ముఖచిత్రం ఎలా ఉంది? జనం అవస్థలు ఎలా ఉన్నాయి? 3 వారాల వ్యవధిలో 2 తుఫాన్లు వచ్చి కొడితే రైతుల గోడు, బాధ, ఆవేదన ఎంతవరకు పట్టించుకుంటున్నారు? ఈ విషయాన్ని ఎవరైనా మాట్లాడడం చూసామా? ఏ మీడియా అయినా ప్రస్తావిస్తోందా? క్షేత్రస్థాయి రియాలిటీ ఇది అని మీడియా భాషలో చెప్పాలంటే డ్రైవ్ అంటారు. అలా డ్రైవ్ చేయడం ఎక్కడన్నా కనపడిందా? లేదు కదా. ఈ విషయాల్ని జగన్ ప్రస్తావించిన తీరు నిజంగా రైతులకి కనెక్ట్ అయ్యేదిగా ఉంది. పైగా కోస్తా జిల్లాల్లో వరి రైతులు పడుతున్న కష్టాల గురించి చెప్తున్నప్పుడు జగన్ మాటల్లో కనిపించిన ప్రత్యేకమైన ఆ వైబ్రేషన్, లేదంటే గనక ఆర్బీకే లాంటి సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు లీనవై చెప్పిన తీర చూస్తే గనక వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. తన హయాంలో అనుసరించిన విధానాల మీద జగన్కి ఎంత నమ్మకమో, అవి ఇప్పుడు ఉండుంటే గనక రైతులకి ఎంత ప్రయోజనకరంగా ఉండేది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు అని అనిపించింది. ఇది ఒక పాయింట్. రెండోది, విద్యార్థుల అవస్థలు. ప్రభుత్వ స్కూళ్లలోనూ హాస్టళ్లలోనూ దిగజారిపోతున్న పరిస్థితులు. ఇప్పటి వరకు 29 మంది విద్యార్థుల ప్రాణాలు పోయాయి అని షాకింగ్గా అనిపించే నెంబర్ చెప్పడమే కాదు, వాటి వివరాలు చూపించడము, ఆసుపత్రుల్లో విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి జగన్ ప్రస్తావించిన తీరు చూస్తే విద్యా వ్యవస్థ, దట్టు దిగువ మధ్యతరగతి పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు చదువుకునే పాఠశాలల్లో పరిస్థితి ఇంత భయానకంగా ఉందా అని మనకి తెలియకుండానే కళ్ళు చెమర్చే పరిస్థితి. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు. ఇక్కడ నేను కూడా పోయా పిల్లలు తల్లిదండ్రుల పిల్లల్ని పరామర్శించి చూశారుగా. ఆ తర్వాత వైద్య రంగానికి సంబంధించి కూడా జగన్ కొన్ని కొత్త విషయాలను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉండిపోవటము, పేదలకు వైద్య సాయం అందకపోవటము, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉండటం లాంటివి కొన్నాళ్ళుగా నలుగుతూ ఉన్న విషయాలే అయినా పీపీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన ఒక విభిన్నమైన ప్రపోజల్ గురించి జగన్ చెప్పినప్పుడు చాలా షాకింగ్గాను ఆశ్చర్యంగాను అనిపించింది. ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్కి అప్పగించిన తర్వాత 2 ఏళ్ల పాటు ఆ కాలేజీల్లో అయ్యే జీతాలన్నీ ప్రభుత్వం చెల్లిస్తుందట. దీనికోసం జీవో 847ని రిలీజ్ చేశారు అని జగన్ చెప్పడమే కాదు, జీవోను చూపించేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. అవునా, ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అని అనిపించింది. అదేంటి, ప్రభుత్వ భూమి ఇస్తారట, జీతాలు వీళ్ళే ఇస్తారట, అజమాయిషీ మాత్రం వాళ్ళు చేస్తారట, ప్రైవేట్ వాళ్ళు. అదేంటి, ఇవన్నీ ప్రభుత్వమే చేస్తున్నప్పుడు
మరి ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా, ప్రైవేట్కి లాభం చేయాలనే ఎజెండా ఉందా దీని వెనుక? ఆ జీవో 847 చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇక ఆ తర్వాత ఉద్యోగుల అవస్థలకి సంబంధించి, డిఏకి సంబంధించి, పిఆర్సీకి సంబంధించి కూడా జగన్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ప్రభుత్వం మీద ఉద్యోగులు ఒత్తిడి తెస్తే కొంతవరకు పెండింగ్ డిఏలు విడుదల చేస్తాము అని చెప్పారు, కానీ అవి రిటైర్మెంట్ తర్వాత ఇస్తాము అని చెప్పడం దేశంలో ఎక్కడా కనీ విని ఎరగని ముచ్చట అనడమే కాదు, ఒకవేళ ఈలోగా ఉద్యోగులు చనిపోతే వాళ్ళ బంధువులకి, కుటుంబ వర్గాలకి ముట్ట చెబుతాము అని జీవోలో చెప్పటం ఇప్పటి వరకు ఎక్కడా జరగల అని జగన్ ప్రస్తావించడం నిజంగా అవునా, ఇలా కూడా జీవో ఇస్తారా అని అనిపించింది. In the event of death of an employee, before the issue of these orders, the legal heirs shall be entitled to the arrears of dearness allowance. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఈ జీవో ఉపసంహరించుకోవడాన్ని బట్టి చూస్తే ఉద్యోగ వర్గాల నుంచి ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి వచ్చి ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఉపసంహరించుకున్న జీవో నెంబర్ 60కి సంబంధించిన స్టోరీ. ఇక ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడము, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణలు వస్తే కనుక ఎదురుదాడి చేయడానికి సంబంధించి కూడా జగన్ కొన్ని ఉదాహరణలు ప్రస్తావించారు. మంత్రి పిఎం మీద ఆరోపణలు వస్తే యంత్రాంగం ఎలా స్పందించింది అనే విషయాన్ని చెప్తూ, నాతో పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో ఒక మంత్రి పిఏ ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే ముద్రున్న విద్యార్థులు లాంటి యువజన వర్గాల మీద మాత్రం ఎలాంటి కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా జగన్ విత్ డీటెయిల్స్ చెప్పడం ఈ ప్రెస్ మీట్లో కనపడింది. ఆ తర్వాత ధార్మిక పరమైన విశ్వాసాలను కూడా దెబ్బతీసే తరహాలో జంతువుల కొవ్వు లడ్డూల్లో అని భారీ స్థాయి ఆరోపణలు బహిరంగ వేదికల మీద చేశారు కదా, మరి ఆ ఆరోపణలు ఎందుకు నిరూపించట్లేదు, దమ్ముంటే నిరూపించవచ్చు కదా అని జగన్ సవాలు విసరడమే కాదు, అసలు అడల్టరేటెడ్ ఘీ ఎప్పుడు వచ్చింది అని చెప్పడానికి ఒక వీడియోని జగన్ ప్లే చేశారు. But our reports unfortunately didn't come clear, then we rejected, we sent away. కరెక్ట్గా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొకసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా. మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా? చూశారు కదా, ఒక నేషనల్ నెట్వర్క్ ఛానల్లో వచ్చిన వీడియో ఇది. ఆ డేట్ చూస్తేనేమో ప్రభుత్వం మారిన తర్వాత అని కనపడుతుంది. అంటే నకిలీ ఘీకి సంబంధించిన ఆరోపణలు ఎప్పుడు వచ్చి ఉండాలి, మరి విచారణలు ఎందుకని గత రెజిమ్ మీద జరుగుతున్నాయి అని జగన్ అడగడం చూస్తే ప్రతి విషయంలోనూ రాజకీయం అనేది డ్రైవర్ సీట్లో ఉంది ఏపీలో అనే అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన విషయాల్ని జగన్ ప్రస్తావించిన తీరు చూస్తే జస్ట్ లైక్ ఓకదంపుడు ఉపన్యాసం కాదు, లేదంటే రాజకీయ ఎలిగేషన్స్ ఏవో చేసేయాలి అనే తాపత్రయం కంటే కూడా ఫ్యాక్ట్స్ ఆవిష్కరించాలి, వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి అని జగన్ ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే చాలా వ్యూహాత్మకంగా అన్ని ప్రధాన వర్గాలకి సంబంధించిన ఇష్యూస్ జగన్ కవర్ చేసిన తీరు చూస్తే చాలా వ్యూహాత్మకంగా జగన్ అడిగేస్తున్నారా అని అనిపించింది. వీటన్నిటితో పాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి జగన్ ప్రస్తావించిన అంశాలు చూస్తే పాలసీ పరంగా, సబ్జెక్ట్ పరంగా జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుకున్నారు అని అనిపిస్తుంది. ఒక వీడియో ప్లే చేశారు జగన్, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడారు అని చూపించడానికి. దాంతో పాటుగా చంద్రబాబు ఈ మధ్యన పదే విశాఖ ఉక్కుకి సంబంధించిన ఉద్యోగ సంఘాల మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. నిజానికి విశాఖ ఉక్కు నష్టాలకు కానీ అక్కడ ఉన్న పరిస్థితికి కానీ ఉద్యోగుల కారణం కాదు, క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడం వల్ల కదా ఈ సమస్య వస్తుంది అని చెప్తూ ఒక ఫ్యాక్ట్ షీట్ చూపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఎంత ఖర్చు అవుతుంది జీతభత్యాల కోసం అని. ఇదిగో ఈ షీట్ కనిపిస్తుంది కదా. ఇది చూసిన తర్వాత క్యాప్టివ్ మైనింగ్ కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నించట్లా, రాబోయే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు కేంద్రంతో లాబింగ్ చేస్తూ క్యాప్టివ్ మైనింగ్ మిట్టలకి ఇవ్వండి అని అడగటం మనం ఆల్రెడీ చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో నెపాన్ని ఉద్యోగ సంఘాల మీదకి నెట్టుకు రావాలనుకుంటున్నారా అనే వాస్తవం విశాఖకో కార్మిక సంఘాలకో కాదు, యావత్ రాష్ట్రం మొత్తానికి అర్థమైంది కదా. ఇలా ఆల్టర్నేటివ్ వాదన తెలియాలంటే, వాస్తవం బయటకు రావాలంటే, ప్రజలకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా
ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి ఉండాల్సిందే. అందుకోసమే జగన్ ప్రెస్ మీట్ అనేది కేవలం వైసీపీకి సంబంధించిన విషయం అని అనుకోవడానికి లేదు. అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ తెలియాలంటే, మీకు మీడియాలో రాని సమాచారం కావాలంటే మాత్రం చూడాల్సిందేనేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగింది. మీరేమంటారు? సబ్జెక్ట్ గురించి మాట్లాడదామా?